ఇది వ్యాపారం. హలో మామ, ఈరోజైతే మళ్ళీ మేము బోయినపల్లి మార్కెట్కి వెళ్తున్నాం. మేము నిన్న కూడా వ్యాపారం చేసాం. అంటే నిన్న కూడా మేము సరుకేసి అయితే వ్యాపారం చేసాం. నిన్న అయితే ఒక 2 బస్తాలు మిర్చి, ఒక బస్తా బెండకాయ అయితే వేసి వ్యాపారం అయితే చేసామాట. ఆ సరికి ఇంకా మిగిలింది, అదైతే మేము వెనకాల ట్రైన్లో అయితే సర్దేశాం. నేనైతే వ్యాపారం చేశాను మామ, కానీ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే చిన్న వ్యాపారం అన్నమాట. చిన్నదంటే చాలా తక్కువ సరుకు అయితే వేసాం, అందుకని చెప్పి నేనైతే వీడియో అయితే తీయలేదు. ఈ రోజు అయితే మళ్ళీ మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం. వ్యాపారాలు అయితే పెద్దగా లేవు మామ బయట, అందుకని చెప్పి బండి పెట్టినా కానీ ఒక రోజు సరికి వేస్తుంటే 2 రోజులు వచ్చేస్తుంది. చాలా తక్కువ సరికి వేసినా కానీ 2 రోజులు అమ్మాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అయితే. అందుకని చెప్పి సరికి అయితే వేసి అయితే అమ్మట్లేదు బాగా ఎక్కువగా అయితే, ఏదో చాలా తక్కువగా అయితే వ్యాపారం అయితే చేస్తున్నాం అన్నమాట. ఈ మధ్య అయితే వీడియోలు చాలా గ్యాప్ వచ్చేస్తున్నాయి మా, ఇంచుమించు 4 రోజులకి 5 రోజులకి అయితే వీడియో అయితే పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇంతకుముందు డైలీ పెట్టేవాళ్ళం, కానీ ఈ రోజైతే ఇప్పుడైతే మాత్రం డైలీ పెట్టడానికి అసలు కుదరట్లేదు. ఎందుకంటే వ్యాపారాలకు మేము డైలీ అయితే మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు. ఇంతకు ముందులో అయితే లేవు మా వ్యాపారాలు. చాలామంది ఏమంటున్నారంటే మీరు వ్యాపారాలు మారుతున్నారు, అందుకని దీన్ని వదిలేశారు, దీన్ని చేయట్లేదు అని చెప్పి అయితే అంటూ ఉంటున్నారు. కానీ ఇక్కడ వ్యాపారాలు అయితే అంత అయితే అవ్వట్లేదు. అవుతున్నాయి కానీ మనకైతే ఒక రకానికైతే అవ్వట్లేదు. ఇప్పుడు ఒకే బండి మీద ఒక 4-5 రకాలు వేస్తుంటే కొంచెం వ్యాపారం అయితే పర్లేదు, ఒక మాదిరిగా అయితే పోతూ ఉంది. అదే మనం ఇంతకు ముందు చేసేవాళ్ళం కదా, బల్క్గా ఏదో ఒకటే ఐటెం కొని దాన్ని అయితే అమ్ముదామంటే మాత్రం ఇప్పుడైతే అస్సలు అవ్వట్లేదు అన్నమాట. పోనీ అలాగే మనం కూడా 4 రకాలు వేద్దాం అమ్ముదామంటే మాత్రం మన బండి అయితే సపోర్ట్ చేయట్లేదు మా 4 రకాలకైతే. మనకైతే బాడీ కొంచెం హైట్ ఉంటుంది మన బండికి, దానివల్ల 4 రకాలు వేసి బండి మీద వేసి అమ్మాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకే కొంచెం వ్యాపారం కూడా మాకు అవ్వట్లేదు. ఒకే ఐటెం మీద అయితే ఇంతకుముందు బాగానే అయ్యేది, కానీ ఇప్పుడు 4 రకాలు వేస్తా కానీ వ్యాపారం అయితే బయట పెద్దగా అవ్వట్లేదు. 4 రకాలు వేసిన వాళ్ళు కూడా బేవచ్చంగా అయితే ఏమో అమ్మేయట్లేదు మామ, ఏదో ఒక మాదిరిగా అయితే అమ్ముతుందన్నమాట. ఈ బోయినపల్లి మార్కెట్ అంతా కూడా మొత్తం బురద కింద అయితే ఉంది మామ. ఎందుకంటే నైట్ కొంచెం గట్టిగానే కొట్టినట్టు ఉంది ఇక్కడ వర్షం. మా ఏరియాలో అయితే పెద్దగా వర్షం లేదు, కానీ ఇక్కడైతే కొంచెం గట్టిగానే వచ్చినట్టుంది. అందుకే మొత్తం ఇదంతా కూడా బురద కింద అయితే ఉంది. మన మార్కెట్లో ఇదంతా తిరిగి మళ్ళీ బండి ఎక్కేసరికి బండి అంతా కూడా నాశనం అయిపోతుంది మామ. ఈ రోజైతే అంత బురద అయితే ఉంది మార్కెట్లో. మనం అయితే రాగానే ఫస్ట్ అయితే మిర్చి దగ్గరికి అయితే వచ్చాం. నిన్న అయితే మిర్చి మన దగ్గర చాలా బాగా సేల్ అయింది. నిన్న మిర్చి కూడా బాగుంది. ఈ రోజు అయితే మిర్చి అయితే అడుగుదాం ఫస్ట్. ఇదైతే మాత్రం మనకి 25 రూపాయలు అయితే చెప్తున్నారు మా మిర్చి అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఈ బంగాళదుంప అయితే మాత్రం చాలా బాగుంది. ఇదైతే మనకి 18 రూపాయలు అయితే చెప్తున్నారు. 18 రూపాయలు అంటే పర్లేదు, వేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఆల్రెడీ పాతది బంగాళదుంప అయితే ఉంది, దాన్ని అయితే అమ్ముతున్నాం మనం 2 రోజుల నుంచి. నిన్న మేము ఈ రోజు కూడా అదే అమ్ముతాం. ఈ బెండకాయ చూడండి మామ ఎంత క్వాలిటీగా ఉందో, సూపర్ ఉందో. బెండకాయ అయితే మామూలుగా లేదు. కానీ బెండకాయ కేజీ లెక్క కాదు, 15 కేజీలు కవర్ వచ్చి 400. దాన్ని బట్టి కేజీ ఎంత అయిందో చూడండి. 15 కేజీల కవర్ 400 అయితే చెప్తున్నారు మామ. బెండకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. కానీ కాయ అయితే కొంచెం లావు ఉంది, పొట్టికాయ కానీ కొంచెం లావు అయితే ఉందన్నమాట. కానీ కాయ అయితే చాలా క్వాలిటీగా ఉంది. మార్కెట్ చూడండి మామ, కొంచెం ఖాళీగానే ఉంది. ఎందుకంటే మేము వచ్చేసరికి ఇంచుమించు 8 అవుతుంది. ఈ బీరకాయ చూడండి, బీరకాయ కూడా చాలా బాగుంది. ఇదైతే 20 రూపాయలు అయితే చెప్తున్నారు అన్నమాట బీరకాయ. 20 రూపాయలు బీరకాయ అంటే వేసుకోవచ్చు, అదే 20 రూపాయలు లాస్ట్ అన్నమాట. 25 రూపాయలు చెప్తున్నారు, 20 రూపాయలకి అయితే వస్తుంది. బీరకాయ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ బీరకాయ అయితే మనమైతే బండి మీద అయితే వేయలేదు ఈ రోజు అయితే. అసలు మన బండి మీద బీరకాయ వేసే చాలా రోజులు అవుతుంది మామ. ఈ మధ్య అయితే అసలు బీరకాయ జోలికే పోలేదు. మొన్న మధ్య అయితే వేసాను, కానీ అదైతే అంత క్వాలిటీ బీరకాయ అయితే కాదు. ఈ టైపు బీరకాయ అయితే మాత్రం అసలు వేయలేదు. ఈ బీరకాయ కూడా కొంచెం చూడడానికి బాగానే ఉంది, కానీ కొంచెం కిందకి వెళ్ళే కొద్దీ కూడా కాయ అయితే కొంచెం డ్యామేజ్లు ఉన్నాయి మామ. అందుకని చెప్పి నేనైతే బీరకాయ జోలికి అయితే పోలేదు. రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్, అదైతే 20 రూపాయలు. ఈ బెండకాయ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. 20 రూపాయలకి అయితే లాస్ట్ వస్తుంది అన్నమాట. 20 రూపాయలు చెప్తున్నారు, ఇంకా 25 అమ్ముతున్నారు. 20 రూపాయలకి అయితే వస్తుందన్నారు. మనం ఎన్నో 3-4 బస్తాలు వేసుకుంటే మాత్రం ఒక 20 రూపాయల రేటుకి అయితే వస్తుంది. బెండకాయ అయితే మాత్రం ఇది కూడా చాలా బాగుంది. మీకు ఇందాక చూపించాను కదా, ఇంచుమించు అదే క్వాలిటీ బెండకాయ ఇది, కానీ అది కవర్లో ఉంది, ఇదైతే సంచుల్లో ఉంది, అంతే తేడా. ఈ బీరకాయ చూడండి మామ, ఇదైతే ఇంకొక రకం. ఇది కూడా మనకి 25 రూపాయలు చెప్తున్నారు. 23 రూపాయలకి అయితే వస్తుంది అంటున్నారు. ఇంక 20 రూపాయలకి వస్తుంది మామ ఈ బీరకాయ అయితే. సేమ్ ఇది కూడా ఒకటే రేటు, కానీ ఇందాక దాని మీద ఇది ఇంకా బాగుంది. బీరకాయ చాలా బాగుంది, కానీ నేనైతే ఇది కూడా బీరకాయ అయితే వేయలేదు అనమాట. మీరు ఇప్పుడు ఏంటంటే ఇంకెంత రేటుకి రావాలి మామ, బీరకాయ వేసుకుంటే బాగుండేది కదా, ఇంకెంత తక్కువ రేటుకి రావాలని చెప్పి అయితే అడుగుతారు. కానీ నేనైతే దాని గురించి కాదు, కానీ మన దగ్గర ఆల్రెడీ కొంచెం మిర్చి బెండకాయ మిగిలింది, అవే కొంచెం వేద్దాం. మన దగ్గర ఆల్రెడీ క్యాబేజ్ ఉంది, బంగాళదుంప ఉంది, కాబట్టి ఇన్ని రకాలు అయితే మనం వేయలేం. అందుకని చెప్పి ఆ బీరకాయ జోలికి అయితే పోలేదు. మిర్చి వేయాలి మామ మనం. మిర్చి మన దగ్గర ఆల్రెడీ నేను కొంచెం మిర్చి మిగిలింది, కాబట్టి మిర్చి గురించి అయితే తిరుగుతున్నాం. మిర్చి ఎక్కడ కూడా 20-25 రూపాయలకి అయితే తక్కువ అయితే ఎక్కడా లేదు. 20-25 మిర్చి, కానీ మిర్చి అయితే బాగుంది మార్కెట్లో. ఈ కాకరకాయ వచ్చి మనకి 15 కేజీలు కవర్ మామ కాకరకాయ. ఇది కూడా 400 చెప్తున్నారు. కాకరకాయ అయితే బాగానే ఉంది, కానీ నేనైతే కాకరకాయ అయితే వేయలేదు. 400 అంటే మనకి ఇంచుమించు ఎంత అయింది, ఒక 26-25 రూపాయలు ఎంత అవుతుంది, 25-26 అవుతుంది అంతే. ఎంత అవుతుంది మీరైతే లెక్కేసి చెప్పండి నాకు. 400 15 కేజీలు కవర్. తర్వాత ఈ దొండకాయ చూసాను మామ, దొండకాయ కూడా బాగానే ఉంది. ఇది కూడా మనకు కవర్ వచ్చి 400 అయితే చెప్తున్నారు. 15 కేజీలు కవర్. ఇది కూడా మనకి 400 అయితే చెప్తున్నారు. దొండకాయ అయితే మాత్రం బాగానే ఉంది. ఈ దొండకాయ కూడా మనం అయితే వేయట్లేదు మామ. మీకు ఏంటంటే కనీసం కొంచెం రేట్లు అయితే చెప్దామని చెప్పి నేనైతే కొంచెం మార్కెట్ అంతా తిరిగి రేట్లు అయితే చెప్తున్నాను. ఈ వంకాయ చూడండి మామ, ఈ బ్లాక్ వంకాయ అయితే మాత్రం ఈ పొడుగులు ఇవి అయితే 250 రూపాయలు కవర్ అయితే చెప్తున్నారు. 15 కేజీలు కవర్. ఇది కూడా
250 రూపాయలు చెప్తున్నారు. మార్కెట్లో వంకాయ కూడా కొంచెం ఎక్కువే ఉంది మామ. ఈ చిక్కుడుకాయ చూడండి, ఇది అయితే కిలో 50 రూపాయలు అయితే చెప్తున్నారు. కాయ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది కూడా చిక్కుడుకాయ 50 రూపాయలు కేజీ అయితే చెప్తున్నారు అనమాట. మనం ఏమన్నా వేసుకునేలా ఉంటే ఏమన్నా తగ్గుతుందేమో అని నేనైతే, మనం ఇప్పుడు అసలు ఆ రేటుకే పోం కదా, అసలు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అందుకే నేనైతే అడగలేదు. ఈ క్యాప్సికం కవర్ వచ్చి ఇది కూడా 400 చెప్తున్నారు మామ. కవర్ అయితే ఇది కూడా 15 కేజీల కవర్. 15 కేజీల కవర్ మనకి 400 అయితే చెప్తున్నారు. ఈరోజు కవర్లన్నీ కూడా చాలా వరకు 400 ఉన్నాయి. ఈ క్యారెట్ అయితే మనకి కేజీ 20 రూపాయలు అయితే చెప్తున్నారు మామ. వేరే చోట కూడా చూసాను, క్యారెట్ అయితే 20, 22 అలా అయితే ఉంది. ఇంకా తక్కువలో కూడా క్యారెట్ దొరుకుతుంది, అదైతే ఇంత క్వాలిటీగా అయితే ఉంటుంది. టమాటా చూడండి మామ, అసలు ఎలా ఉందో, యాపిల్లో ఉంది టమాటా. టమాటా అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది, మామూలుగా అయితే లేదు. బోయినపల్లి మార్కెట్లో టమాటా అయితే మాత్రం చాలా రోజుల నుంచి డెడ్లోనే ఉంది. డెడ్ అంటే అసలు మామూలు డెడ్ కాదు. ట్రే అయితే మనకి 70-80 రూపాయల నుంచే కొంచెం ట్రేలు అయితే ఉన్నాయి. క్వాలిటీ లేని టమాటా అది బాగా తక్కువ రేట్లు అయితే ఉంటాయి. ఇదైతే మాత్రం ఇప్పుడు మీకు చూపించిన టమాటా అయితే మాత్రం 200 రూపాయలు అయితే చెప్తున్నమాట ట్రే. మనం ఏమైనా ఎక్కువ వేసుకుంటే ఇంకా తగ్గుతుంది. ఈ మిర్చి చూడండి మామ, అసలు సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మిర్చి అయితే. ఇదైతే 25 రూపాయలు చెప్తున్నారు. అయినా కానీ వేద్దాం అనిపించింది నాకు మిర్చి, అంత బాగుంది మా మిర్చి అయితే. కానీ వేయలేదనుకో. నేనైతే మళ్ళీ సొరకాయ చూసాను మా, సొరకాయ అసలు కాంబినేషన్కి వేద్దాం అని చెప్పి సొరకాయ చూసాను. ఇదైతే ముదురులు ఉన్నాయి దీంట్లో, కానీ ఇది కూడా మనకు కవర్ వచ్చి 250 రూపాయలు చెప్తున్నారు. కవర్ 250, 200కైనా రావచ్చేమో. నేనైతే అడగలేదు ఇంక, ఎందుకంటే కాయ అయితే అంత క్వాలిటీగా అయితే లేదు. మునక్కాడ చూడండి మామ, మునక్కాడ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. మునక్కాడ అయితే కేజీ అయితే 50 రూపాయలు చెప్తున్నారు. మీకు లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి వేసేటప్పుడు మీకు చూపించాను కదా మునక్కాడ, అదైతే మాత్రం కేజీ మనకు అప్పట్లో 8-10 రూపాయలకే మునక్కాడ అయితే వచ్చేసింది. అప్పుడైతే అంత ఉండేది మార్కెట్లో. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం టైట్ అయినట్టుంది. కేజీ అయితే 50 రూపాయలు అయితే చెప్తున్నారు. కేజీ 50 రూపాయలు అయినా కానీ మునక్కాడ అయితే మాత్రం తక్కువే. ఇదైతే మిర్చి మామ, మిర్చి మార్కెట్లో చాలా ఉంది, అసలు మామూలుగా అయితే లేదు. చాలా ఎక్కువ మిర్చి అయితే ఉంది మార్కెట్లో. కానీ రేటు కూడా 20-25 ఆ రేట్లు అయితే ఉంది. ఆ రేటు ఎక్కువ తక్కువ నాకు తెలియదు, కానీ మార్కెట్లో ఉన్న రేట్ అయితే అది. నేనైతే నేను మిర్చి చేశానని చెప్పాను కదా, నిన్న కూడా మేము వ్యాపారం చేసి మిర్చి చేశానని చెప్పాను కదా, అదైతే మనకి 16 రూపాయలు అయితే పడింది. మేమైతే ఆ 16-17 అన్న దొరుకుతుందేమో అని చెప్పి మార్కెట్ అంతా తిరుగుతున్నాం మిర్చి కోసం. కానీ మిర్చి అంతా కూడా చాలా బాగుంది, అందుకని చెప్పి 20-25 రూపాయలు రేట్ అయితే ఉంది. బెండకాయ చూడండి మామ, బెండకాయ కూడా ఎంత ఉందో మార్కెట్లో. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయి కదా సంచులు, ఇవన్నీ కూడా బెండకాయ. ఇంకా వెనక్కి ఉన్నాయి, అవన్నీ కూడా బెండకాయ. ఇవన్నీ కూడా మనకి కేజీ వచ్చి 20-25 రూపాయలు. ఇది కూడా సేమ్ మిర్చిలాగే 20-25 రూపాయల్లో బెండకాయ అయితే ఉంది. 18 రూపాయలు కూడా ఉంది. 18, 20, 25 ఆ రేట్లు అయితే ఉంది క్వాలిటీని బట్టి. మంచి క్వాలిటీ అయితే మాత్రం 25 రూపాయలు అయితే ఉంది నెంబర్ 1 బెండకాయ. ఈ మునక్కాడ చూడండి మామ ఎంత ఉందో మార్కెట్లో. కేజీ అయితే 50 రూపాయలు. కట్టలు కట్ట అయితే అమ్ముతారు, అది కూడా మనకు 15 కేజీలు కట్ట అయితే వస్తుందన్నమాట. మార్కెట్ చూడండి అసలు ఎంత బురదగా ఉందో. ఈ బురదలో నడిచి ఆటో ఎక్కాలంటే మాత్రం నిజంగా అసలు ఎక్కబుద్ధి అవట్లేదు మా ఆటో కూడా. ఆటో అంతా నాశనం అయిపోతుంది అన్నమాట. కింద మొత్తం కాళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా బురద అయిపోతుంది మార్కెట్లో. ఈ వేరుశెనగ చూడండి, వేరుశెనగ చాలామంది చాలాసార్లు అయితే అడిగారు వేరుశెనగ రేటు చెప్పమావని. ఇదైతే మార్కెట్లో కేజీ 35 రూపాయలు. ఇదైతే దాని తర్వాత క్వాలిటీ, ఇదైతే కేజీ 30 రూపాయలు అయితే చెప్తున్నారు. నాకైతే రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. ఇదే బాగుంది దాని మీద, కానీ ఇదైతే 30 రూపాయలే. కానీ అదైతే మాత్రం మట్టి కూడా ఉంది, అదైతే 35 రూపాయలు చెప్తున్నారు. ఈ చామదుంప మామ, చామదుంప కూడా చాలామంది అడిగారు మొన్న కామెంట్స్లో పెట్టేవారు, చామదుంప రేట్ ఎంత, చామదుంప రేట్ ఎంత అని. ఇదైతే 28 రూపాయలు మామ కేజీ. మార్కెట్లో మనకి చెప్పేది మనం ఏమైనా వేసుకుంటే ఏమైనా తగ్గుతుందేమో అని నేనైతే అడగలేదు. మనకైతే 28 రూపాయలు అయితే చెప్తున్నారు. చామదుంప చాలా క్వాలిటీగా ఉంది. నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అదైతే మార్కెట్లో కొని బండి మీద వేసి అయితే అమ్మలేదు. చివరికి ఎలా అయితే నేనైతే కొనలేను, ఇంకా నువ్వే కొనుక్కుంటే మా నాన్న అయితే ఒక 2 బస్తాలు మిర్చి అయితే కొనుక్కున్నాడు మామ. ఇదైతే మనకు 14 రూపాయలు రేటు మీద అయితే పడింది. ఇది కొంచెం ఆకు మిక్స్ అయిందన్నమాట అంతే, అంతకంటే ఏమీ కాదు, పాడైపోయింది కాదు, ఏమీ కాదు. మార్కెట్ అంతా కూడా 20-25 అయితే ఉంది, కానీ ఇదైతే కొంచెం ఆకు మిక్స్ అయింది. ఆకు మిక్స్ అయిందని ఎక్కడ కూడా తెలియలేదు నాకు, కానీ నేనైతే పట్టుకెళ్ళి బండి మీద వేసాను కదా, అప్పుడైతే చూసాను ఆకు మిక్స్ అయింది. కానీ మిర్చి అయితే బాగానే ఉంది కొంచెం. అదే నిన్న అయితే మేము బ్లాక్ వేసాం, ఇదైతే వైట్ మిర్చి మామ. వైట్ మిర్చి అయితే ఈ మధ్య రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ ఇదైతే మనకు చాలా రీజనబుల్ రేట్లోనే దొరికింది. ఈ లోపు నా కాళ్ళకి నేనైతే కూర్చున్నాను. మా నాన్న అయితే 2 ఐటమ్ కోసం అయితే తిరుగుతున్నాను అనమాట, ఏదో ఒకటి. మా నాన్నకైతే మార్కెట్లో తిరగడం అయితే మంచి సరదాగా ఉంది మామ. నేనైతే ఏదో ఒక షాప్లో చూసేసి కొనేసి ఆ సరుకు అయితే తెచ్చేసుకోండి. కానీ మా నాన్న అయితే అలా కాదు, మొత్తం 4 వీధులు ఉంటాయి మార్కెట్లో, 4 వీధులు 4 సార్లు తిరుగుతున్నట్టు. కానీ మనమైతే అసలు అలా తిరగలేం కదా. అందుకని చెప్పి ఒక బస్తా బెండకాయ తీసాడు, మళ్ళీ సేమ్ నిన్నట్లాగే 2 బస్తాలు మిర్చి, ఒక బస్తా బెండకాయ. ఇవి అయితే వేసేసుకుని నేనైతే మార్కెట్ నుంచి వచ్చేసి మా నర్సరీ దగ్గర అయితే పెట్టాను మా ఆటో. నిన్న కూడా ఇక్కడే పెట్టాము మేము, ఈ రోజు కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఆ 2 బస్తాలు మిర్చి, బస్తా బెండకాయ అయితే అమ్ముదన్నమాట. ఇవి 2 కలిపి మనకి తిప్పి కొడితే 160 కేజీలు మామ. ఈ 160 కేజీలు అమ్ముకుంటే మనకు అసలు ఏమీ రాదు. కానీ ఏంటంటే మా నాన్నకి కనీసం ఒక జీతం వచ్చిన చాలు అని చెప్పి నేనైతే మార్కెట్కి వెళ్ళి ఈ సరుకు అయితే వేసుకొచ్చి అమ్ముతున్నాను అనమాట. మనకి అలాగే యూట్యూబ్ వీడియో అవుతుంది, మీకు కూడా రేట్లు చూపించినట్టు ఉంటుంది, నాకు కూడా దీని మీద ఎంతో కొంత వస్తుంది. మా నాన్నకి కనీసం ఒక కూలి పని వచ్చినా మనమైతే ఎంతో కొంత ఎర్న్ చేస్తాం కదా. ఇంట్లో ఖాళీగా ఉండి వ్యాపారం ఏం చేద్దామని ఆలోచించే బదులు ఏదో ఒకటి చేయడం బెస్ట్ అనిపించి నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళి ఇదైతే వేస్తాను అనమాట. చాలామంది ఏమంటారంటే నీకు నిలకడలేదని చెప్పి చాలామంది అయితే అంటున్నారు మావా. ఈ రోడ్డు మీద చేసే వ్యాపారాలకి నిలకడ అనేది అంటే చేసేవాడికి తెలుస్తుంది దీంట్లో నొప్పి ఏంటనేది. కొంచెం చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే వీడియోలు చూసేవాళ్ళకి వీడు ఒకసారి బొండాలు అంటాడు, ఒకసారి కూరగాయలు అంటాడు, ఒకసారి ఏదో అంటాడు, వీడికి నిలకడలేదని చెప్పి అయితే అలా అంటూ ఉంటారు అన్నమాట.
కానీ ఇక్కడ ఏంటంటే రియాలిటీలో దిగితే కానీ అసలు దీంట్లో నొప్పి ఏంటనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది పైకి చూపించే అంత సింపుల్గా అయితే ఉండదు, అలాగే అంత ఈజీ కూడా కాదు. కనీసం ఈ 2 మూటలు 3 మూటలు అమ్మడానికి కూడా మనం పొద్దున్న దీనికి మార్కెట్కి వెళ్ళడానికి 6ంటికి లేచి మనం ఈ సరుకు అంతా మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుని మళ్ళీ తర్వాత రోడ్డు మీద పెట్టి అమ్ముకుని క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయితే 9 అవుతుంది అన్నమాట. ఒక మనిషి అయితే 2 మనుషులు ఉంటే ఈ సరుకు అమ్ముకుంటే అసలు కనీసం జీతాలు కూడా రావు. కానీ ఒక మనిషి అమ్ముకుంటే మాత్రం దీంట్లో చాలా కష్టం అయితే ఉంటుంది. మనం అమ్మేదేమో రోడ్డు మీద కదా. ఇప్పుడు నిలకడ లేదంటే ఇప్పుడు నేను ఎలా అంటే ఏదైనా ఒక షాప్ తీసుకున్నాను, ఆ షాప్కి నేను రెంట్ కడుతున్నాను, అడ్వాన్స్లు ఇచ్చాను, షట్టర్ తీసుకుని వ్యాపారం చేస్తున్నాను, ఒక 2 నెలలు చేశాను, నాకు వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ షట్టర్ వదిలేసాను, ఇది నిలకడలేకపోతాం. అంటే మనది ఎలాగో బండే ఈ రోజు పెట్టకపోయినా మనకేం పోయేదే ఉండదు, ఆటో ఖాళీగా ఉంటుంది అంతే, అంతకు మించి ఏం జరగదు. కానీ చాలామంది ఏంటంటే నిలకడలేదు నిలకడలేదని చెప్పి కామెంట్స్ అయితే పెడతా ఉన్నారన్నమాట. కానీ నేనైతే ₹1 సంపాదించాలని నా బుర్రలో ఒక 100 ఆలోచనలు అయితే తిరుగుతాయి. నాకు రోజుకు ఒక ఆలోచన అయితే వస్తుంది మామ, కానీ వచ్చిందల్లా చేయలేం కదా. అందుకని చెప్పి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటారు, కానీ చాలామంది ఒక 90% మంది ఏంటంటే అనుకుంటారు ఏదైనా చెయ్యాలనే చోట ఉండిపోతారు, ఆలోచన దగ్గర ఉండిపోతారు. కానీ నేనైతే అలా కాదు, ఒక చెయ్యాలని ఆలోచన వచ్చిందంటే నేనైతే రియాలిటీలో దిగిపోతాను అనమాట. అయితే చేతులు కాలితే లేదంటే ₹1 సంపాదిస్తాం అంతే కదా. ఇప్పుడు వ్యాపారం అంటే మనకు ఒక ఆలోచన వచ్చింది, దాని గురించి మనం అంటే మరీ కళ్ళు మూసుకుపోయేదే కాదు, మనకు ఒక ఆలోచన వచ్చింది, దాని గురించి అయితే నేను కొంత టైం అయితే ఆలోచిస్తాం మేము. అంటే కొంత టైం తీసుకుంటాం, దాని గురించి ఆలోచిస్తాం, దాంట్లో బొక్క ఎక్కడ ఉంది, అసలు దీంట్లో అసలు కష్టం ఏంటి, ఎక్కడ లాస్ వస్తుంది అనేది అయితే మేము మొత్తం అంతా ఆలోచించుకున్న తర్వాత ఏంటంటే ఇంక ల్యాగ్ అయితే చేయమాట. ఎక్కడ దగ్గర డబ్బులు చూసుకోవడం, మన దగ్గర డబ్బులు ఉంటే పెట్టేయడం, వ్యాపారంలో దిగిపోవడమే. అది సక్సెస్ అయిందనుకో ఓకే, కానీ సక్సెస్ అవ్వలేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి. అంతేగాని ఏదో మీ గురించి నేనైతే వ్యాపారాలు అయితే చేయట్లేదు. ఈ యూట్యూబ్ పెట్టకముందే నేను జ్యూస్ షాపులు చేశాను, వెజిటేబుల్ చేశాను, ఫ్రూట్స్ చేశాను, నాకు కానీ దేంట్లోనే లాస్ రాలేదు. ఆ టైంకి బట్టి వ్యాపారాల సీజన్ బట్టి నేనైతే మారిపోతూ ఉంటాను అనమాట. అలాగే నా వ్యాపారాలు కూడా అంటే నేను ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాలు అయితే నేను హోటల్ ఫీల్డ్ నాదంతా కూడా ఫుడ్డే, హోటల్ ఫీల్డే. మేమైతే క్యాంటీన్లు కాంట్రాక్టే చేసాం, కంపెనీలో క్యాంటీన్లు ఉంటాయి కదా, అవైతే కాంట్రాక్ట్లు చేసాం. మా బాబాయ్ దగ్గర చేసేవాడిని నేను, అవైతే కాంట్రాక్ట్లు చేశాను. అలాగే తర్వాత మళ్ళీ నేను హోటల్లో వేరే చోట అయితే పనిచేశాను. అలా నాది ఫస్ట్ నుంచి కూడా హోటల్ ఫీల్డే. కాబట్టి నేను ఫస్ట్ నుంచి హార్డ్ వర్కే, ఇదేదో ఇప్పుడేదో వచ్చింది డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఖాళీగా ఉండే రకం అయితే కాదు మామ. నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఏదో ఒక వ్యాపారం అయితే చేస్తాను ఉంటాను. ₹1 సంపాదించడానికి నేనైతే ఆలోచిస్తాను మామ, ఖాళీగా తిరగడానికి కాదు, లేకపోతే ఏదో వస్తున్నాయి కదా ఈరోజు సంపాదించాం కదా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం, గ్యాప్ తీసుకుందాం, ఈ టైప్ అయితే కాదు. అసలు ఈరోజు మన వ్యాపారం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. వ్యాపారం అయితే మాత్రం బాగానే జరిగింది. నైట్ అయ్యకొద్ది నిన్నైతే బాగా జరిగింది. ఇవాళ అయితే ఏమైందంటే నైట్ అయ్యకొద్ది బాగా డల్ అయిపోయింది అనమాట. నైట్ అయ్యకొద్ది అసలు వ్యాపారమే లేదు. సరికి అయితే మాత్రం పర్లేదు, 2 బస్తాలు మిర్చి, ఒక బస్తా అమ్మేమో, ఇంకొక బస్తా అయితే ఉంటుంది. బెండకాయ అయితే ఇంచుమించు అయిపోయింది మన దగ్గర పాత బంగాళదుంప ఉంది, అదైతే అమ్ముతున్నాం కాంబినేషన్ వేసి. మనకి మార్కెట్లో ఈరోజు వచ్చి మనకి 1900 అయితే అయింది మొత్తం కలిపి. అసలు ఈరోజు ఎంత అమ్మింది, ఎంత వచ్చింది, ఏం పోయింది అయితే చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియోని. క్యాష్ వచ్చి మనకి ₹1850 అయితే క్యాష్ వచ్చింది మామ, చాలా తక్కువ. ఫోన్పేలో అయితే ₹1950 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం కలిపి చూద్దాం, 1950 ఫోన్పేలో పడింది, 1850 క్యాష్ వచ్చింది, మొత్తం కలిపి 3800. దాంట్లో 1900 సరుకు తీసేస్తాం, మనకి 1900 మిగిలింది మామ. ఇంకా సరుకు ఎక్కడది అక్కడే ఉంది, అసలు తక్కువ అయితే లేదు. మిర్చి అయితే ఇంకా బస్తా పైనే ఉంటుంది, బెండకాయ అయితే ఇంకా అయిపోయింది, కానీ మిర్చి అయితే మాత్రం ఇంకా బస్తా పైన అయితే ఉంటుంది. ఈ రకంగా అయితే జరిగింది మామ మన వ్యాపారం. ఈ క్యాబేజ్ ఒకటి, బంగాళదుంప ఒకటి పాతవి మనం ఇంతకు ముందు చేసినవే, ఇవైతే మాత్రం అసలు పోలేదు మామ. సరుకు అయితే మాత్రం చాలా మంచి సరుకు అన్నమాట. అందుకని చెప్పి మనకి ఇన్ని రోజులైనా కానీ సరుకు అయితే ఆగింది. ఇదిగో మిర్చి చూడండి, ఇంకా చాలా మిగిలింది. ఈ రకంగా అయితే ఉంది మామ మన వ్యాపారం అయితే. అంటే పర్లేదు, 1900 అంటే ఈరోజు, నిన్న కూడా సేమ్ ఇంతే మామ, మనకి ఒక 1700 అయితే మిగిలింది. ఈరోజు అయితే ఒక 1900 మిగిలింది. దీంట్లో ఆటో, టిఫిన్లు, కవర్లు ఇవన్నీ తీసేస్తే అంత అయితే ఉండదు. మీరు ఏంటంటే మళ్ళీ 19-17 అంటే చాలా ఎక్కువ అనుకుంటారు, కానీ దీంట్లో మనం ఆటోకి తీయాలి, ఆటో డీజిల్ తీయాలి, ప్లస్ కవర్లు తీయాలి, ఇవన్నీ ఇంకా చిన్న ఖర్చులు ఉంటాయి. కాబట్టి వ్యాపారం అయితే మనం పర్లేదు, మనం అనుకున్న కూలి పని అయితే వచ్చేసింది. రేపైతే కలుద్దాం మామ, మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తాం. ఇది వ్యాపారం.